సో అడాలసెంట్ ప్రెగ్నెన్సీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ తెలుసుకుందాం. సో కామన్‌గా ఇది మనము రూరల్ ఏరియాస్‌లో చూస్తామండి. ఎక్కడైతే ఎడ్యుకేషన్ తక్కువ, లో పావర్టీ, ఇల్లిటరసీ అంటాం. లో లిటరసీ అలాంటి ఏరియాస్‌లో మనం చూస్తా ఉంటాము. జనరల్‌గా అడాలసెంట్ ప్రెగ్నెన్సీ అంటే 10-19 ఇయర్స్, లెస్ థాన్ 20 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెన్సీ వస్తే మనం టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇది 1000 మెంబర్స్‌లో మనం స్టడీ చూస్తే 62 మెంబర్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. సో రీజన్స్ ఏమైయుండొచ్చు? మెయిన్ వీళ్ళకేమంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లో పావర్టీ ఒకటి, సింగిల్ పేరెంట్ ఉంటారు అండ్ ఫైనాన్షియల్‌గా పూర్ ఉంటారు. తర్వాత డిస్ప్యూట్ అంటే మదర్, ఫాదర్ గొడవ పెట్టుకోవడము. సో అలా ఉంటాయి. ఇంకొంతమందికి పీర్ ప్రెషర్ అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా మొబైల్ యాక్సెస్ ఉంది. సో దానివల్ల అయ్యుండొచ్చు. మూవీస్ వల్ల అయ్యుండొచ్చు. ఈ సోషల్ మీడియా అయ్యుండొచ్చు. సో దానివల్ల వీటి వల్ల ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. సో టీనేజ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువండి. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్‌గా అన్‌స్టేబుల్ ఉంటారు. ఇంటలెక్చువల్‌గా అన్‌స్టేబుల్ ఉంటారు. అండ్ లిటరసీ ఉండదు. అండ్ బిహేవియర్ ఇంకా ఇమ్మెచ్యూర్‌గా ఉంటారనమాట. సో అన్ని యాంగిల్స్‌లోన వీళ్ళు వెనకలబడి ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందంటే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. సోషల్ పూర్ ఉంటారు కాబట్టి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. అనీమియా ఉంటుంది. సో వీటి వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువుంటాయి.